This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్. మనం ఈరోజు ఎన్సీఆర్టీ పాలిటీలో ఉండేటటువంటి 4th చాప్టర్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి ఈ చాప్టర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ అనగా కార్యనిర్వాహకము వర్గం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటైర్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ గవర్నమెంట్ అనేటటువంటి ఈ గవర్నమెంట్ని ఇక్కడ 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. అంటే ఎంటైర్ ఇక్కడ వ్యవస్థ అనేటటువంటిది పరిపాలనా వ్యవస్థ కానీ లేకపోతే భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేటటువంటిది భారతదేశంలో ఉండేటటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా రాజ్యాంగం 3 రకాలుగా ఇక్కడ విభజించడం జరుగుతుంది. అది ఫస్ట్ వన్ ఏంటి అని అంటే లెజిస్లేచర్ అని అంటారు, సెకండ్ వన్ ఏంటి అని అంటే ఎగ్జిక్యూటివ్ అని అంటారు, థర్డ్ వన్ ఏంటి అని అంటే దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ జ్యుడిషియరీ అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లెజిస్లేచర్ అని అంటే శాసన వ్యవస్థ అని చెప్పేసి అని అంటారు, ఎగ్జిక్యూటివ్ అని అంటే కార్యనిర్వాహక వర్గం అని అంటారు, జ్యుడిషియరీ అని అంటే న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలో మన యొక్క రాజ్యాంగం ఏమని ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు అని అంటే ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది ఉండాలి అని అన్నారు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటే ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క వ్యవస్థలో ఎలా ఉంటుంది అని అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఇవి రెండూ కూడా ఒకరికొకటి ఇంటర్ డిపెండెంట్గా అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే చట్టాలని రూపొందించేటటువంటి వ్యవస్థని మనము శాసన వ్యవస్థ లెజిస్లేచర్ అంటాం. లోక్సభ కానీ అసెంబ్లీస్ కానీ రాజ్యసభలు కానీ వీటన్నింటినీ మనం ఏమని చెప్తాము అంటే చట్టాలను రూపొందించేటటువంటి వ్యవస్థలు అని అంటాం. అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గాలు అని అంటే ఇక్కడ ఏవైతే చట్టాలు ఇక్కడ తయారై ఉంటాయో ఆ చట్టాలని అమలు చేసేటటువంటి వ్యవస్థని మనం ఇక్కడ ఏమంటామంటే కార్యనిర్వాహక వ్యవస్థ అని అంటాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ అంటే లెజిస్లేచరీ వ్యవస్థలో కానీ అంటే శాసన వ్యవస్థలో కానీ కార్యనిర్వాహక వ్యవస్థలో కానీ ఈ రెండింటిలో ఉండేటటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులను ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్ది అవి సక్రమమైనటువంటి మార్గంలో ఉండడానికి మార్గనిర్దేశనం చేసేటటువంటి వ్యవస్థ ఏది అని అంటే జ్యుడిషియరీ అనేటటువంటి ఈ వ్యవస్థ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇక్కడ మనకు ఈ యొక్క లెజిస్లేచర్ అనేటటువంటిది ఒక యూనిట్, ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది ఒక యూనిట్, జ్యుడిషియరీ అనేటటువంటిది ఒక యూనిట్. ఈరోజు మనం ఇక్కడ చాప్టర్ 4లో లెజిస్లేచర్ ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి ఈ చాప్టర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. వాట్ ఈజ్ యాన్ ఎగ్జిక్యూటివ్? ఎగ్జిక్యూటివ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి కొన్ని వివిధ రకాలైనటువంటి ఒక పద్ధతిలో ఉండేటటువంటి ఒక మేనేజ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఆ మేనేజ్మెంటే కాలేజ్ అనేటటువంటి దాంట్లో డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ విధంగా ఈ యొక్క కాలేజీని ముందుకు తీసుకువెళ్ళాలి, స్కూల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి వాటిలో ఒక కీ డెసిషన్స్ తీసుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పెద్ద సంస్థలు తీసుకుంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మేనేజింగ్ డైరెక్టర్ అని ఈ విధంగా ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్ని ఇక్కడ గవర్నమెంట్ అనేటటువంటి దగ్గరికి తీసుకెళ్దాం. గవర్నమెంట్ అనేటటువంటి దగ్గరికి తీసుకొని వెళ్తే ఇక్కడ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డివిజను, పాలసీస్ని క్రియేట్ చేయడానికి ఒక డివిజను, ఆ పాలసీస్ని క్రియేట్ చేయడానికి ఇన్పుట్స్ ఇవ్వడానికి ఒకరు ఉండడం జరుగుతుంది. ఇలా పాలసీస్ని క్రియేట్ చేయడానికి కావలసినటువంటి ఇన్పుట్స్ని పాలసీ క్రియేట్ అయినటువంటి పాలసీ
పాలసీని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అని అంటే ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిదే మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రధానమైనటువంటి ఫంక్షన్స్ ఏంటి అని అంటే గిన లెజిస్లేచర్ చేసినటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీస్ని కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేయడానికి, అదేవిధంగా పబ్లిక్కి కరెక్ట్గా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి అఫీషియల్ డెసిగ్నేషన్స్ అనేటటువంటివి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మారుతూ ఉంటాయి. సమ్ కంట్రీస్ ప్రెసిడెంట్ అని, ఇంకొన్ని కంట్రీస్ ఛాన్సలర్ అని, ఇంకొంతమంది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ హెడ్స్ అయినటువంటి ప్రెసిడెంట్ మాత్రమే కాదండి, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రిమండలి, తర్వాత ప్రధానమంత్రి, ఆ తర్వాత ఉద్యోగస్తులు ప్రధానంగా అంటిగిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, ఎంటైర్ వీళ్ళందరినీ మనం ఏమని చెప్తామంటే కార్యనిర్వాహక దళంలో సభ్యులు అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమంత్రి ఉంటారు, తర్వాత రాష్ట్రపతి ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఉంటారు, కేంద్ర మంత్రిమండలి ఉంటారు, తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు ఉంటారు, స్టేట్ సర్వీస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు. వీరందరూ కూడా కార్యనిర్వాహక వర్గంలో సభ్యులుగా రావడం జరుగుతుంది. భారతదేశంలో ఏంటి అని అంటే కార్యనిర్వాహక వర్గం అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి లెజిస్లేచర్ శాసన వ్యవస్థకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉండడం జరుగుతుంది, బాధ్యతాయుతంగా ఉండడం జరుగుతుంది. అది ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్? ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఎవ్రీ కంట్రీలో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుందని అనుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ, అమెరికా తీసుకున్నామంటే ప్రెసిడెంట్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ హెడ్గా ఉంటాడు. ఇక్కడ ఉండేటటువంటి ఇండియాలో ఉండేటటువంటి ప్రెసిడెంట్కి, యుఎస్ఏలో ఉండేటటువంటి ప్రెసిడెంట్కి రెండిటికి పవర్స్లో చాలా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లాండ్లో ఉండేటటువంటి క్వీన్ ఎలిజబెత్కి, భూటాన్లో ఉండేటటువంటి కింగ్కి ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్స్ అనేటటువంటిది, ఫంక్షన్స్ అనేటటువంటివి డిఫరెంట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటిది ఏంటి అని అంటే యుఎస్ఏ అనేటటువంటిది ప్రెసిడెన్షియల్ సిస్టము, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే గిన ఇక్కడ ప్రెసిడెంట్ అనేటటువంటి వాడు హెడ్గా ఉండి ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ యొక్క హ్యాండ్లో ఉంటాయి. ఇక్కడ యుఎస్ఏలో ఉండేటటువంటి ప్రెసిడెంట్ లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండడం జరగదు. అదే ఇక్కడ మన కెనడా అనేటటువంటి కంట్రీ తీసుకున్నామంటే ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిదే ఉంటుంది. అదే ఇక్కడ ఉండేటువంటి ఇంగ్లాండ్ అనేటటువంటిది తీసుకున్నామంటే అక్కడ క్వీన్ ఎలిజబెత్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ క్వీన్గా ఉన్నప్పటికీ కూడా రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్కే రావడం జరుగుతుంది. అదే ఇక్కడ ఉండేటటువంటి ఫ్రాన్స్ తీసుకున్నామంటే ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళిద్దరూ కూడా ఎగ్జిక్యూటివ్లో పార్ట్గా ఉంటారు. ఇది ఏమంటాము అని అంటే ఇలాంటి సిస్టమ్ని ఏమంటామంటే సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అంటే ఇక్కడ ఒక పార్లమెంటరీ సిస్టమ్ అనేటటువంటిది ఉంది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేటటువంటిది ఒకటి ఉంది, నెక్స్ట్ వన్ ఇక్కడ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేటటువంటిది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అనేటటువంటిది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది, సెమీ ప్రెసిడెన్షియల్ అనేటటువంటిది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ జర్మనీ అనేటటువంటి దాంట్లో పార్లమెంటరీ ఉన్నప్పటికీ కూడా ప్రెసిడెంట్ అనేటటువంటి పర్సనే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఛాన్సలర్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ అవడం జరుగుతుంది. అంటే మన ఇండియాలో నామినల్ హెడ్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, కానీ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఇక్కడ ఎవరు వస్తారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వస్తారు. అదేవిధంగా జర్మనీలో హెడ్గా ప్రెసిడెంట్ ఒకరు ఉన్నా కూడా ఎక్కువగా రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయని అంటే ఛాన్సలర్ అనేటటువంటి చేతిలో ఉంటాయి. సో వీటన్నింటినీ అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ అనేటటువంటిది కంట్రీకి వెళ్ళే కొద్దీ నేమ్ అనేటటువంటిది వేరియేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. అవి పార్లమెంటరీ అని, ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని, సెమీ ప్రెసిడెన్షియల్ అని చెప్పేసి ఇక్కడ
జరుగుతుంది. ఆ 3 పార్ట్స్కి ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్లో మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఈ యొక్క 3 డిఫరెన్సెస్ని చూద్దాం. పార్లమెంటరీ, సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ప్రెసిడెన్షియల్. ఇక్కడ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే ఇక్కడ హెడ్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఇక్కడ హెడ్ ఆఫ్ ది పర్సన్గా ఇక్కడ ప్రెసిడెంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రెసిడెంటే హెడ్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ లీడర్ ఇన్ లెజిస్లేచర్, అంటే ఎవరికైతే లెజిస్లేచర్లో మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పార్లమెంటరీ ఫామ్లో రియల్ ఎగ్జిక్యూటివ్గా రావడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ అనేటటువంటి వాళ్ళకి హెడ్గా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, హీ ఈజ్ అకౌంటబుల్ టు ది లెజిస్లేచర్, అంటే శాసన వ్యవస్థకి ఇతడు అకౌంటబుల్గా ఉంటాడు. ఇక్కడ ఉండేటటువంటి సెమీ ప్రెసిడెన్షియల్లో కానీ ప్రెసిడెన్షియల్లో కానీ వాళ్ళు శాసన వ్యవస్థకి ఇక్కడ అకౌంటబుల్గా అంటే బాధ్యతాయుతంగా ఉండడం జరుగుతుంది. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇక్కడ మొనార్క్గా ఎవరు ఉంటారంటే కాన్స్టిట్యూషనల్ అనేటటువంటిది మొనార్క్గా ఉండడం జరుగుతుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఒక హెడ్గా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకుని ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ని బట్టి ఇక్కడ వేరియేషన్ అనేటటువంటి సో ఇది మారుతూ ఉంటుంది. అదే మన ఇండియా అనేటటువంటి ఈ కంట్రీని తీసుకున్నాము అనంటే ఇక్కడ ఉండేటటువంటి హెడ్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. అతడు నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉండడం జరుగుతుంది. ద రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అనేటటువంటిది ఇక్కడ ఎవరు వస్తారు అనంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ రావడమే జరుగుతుంది. శ్రీలంక అనేటటువంటి ఈ కంట్రీలో సెమీ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రెసిడెంట్ అనేటటువంటి పర్సన్ని ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ అనేటటువంటి వాళ్ళు, పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎలక్ట్ చేసుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఎలక్ట్ చేసుకున్నప్పటికీ కూడా ప్రెసిడెంట్ అనేటటువంటి పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ లెజిస్లేచర్లో ఎవరైతే ఇక్కడ హెడ్గా ఉంటారో అతన్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ సెమీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది శ్రీలంకలో ఉండడం జరుగుతుంది. మన ఇండియాలోకి వచ్చేసరికి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండి ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ రియల్ ఎగ్జిక్యూటివ్గా ఉండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ నామినల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటారు. అంటే వాస్తవాధికారాలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటాయి. ఈ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఈ పర్సన్ దగ్గర ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్, మంత్రి మండలి అనేటటువంటిది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మన ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఇక్కడికి రావడం. ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు మనం పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా అనేటటువంటిది తీసుకుందాం. మన ఇండియాలో ఇక్కడ ఉండేటటువంటి 1919, 1935 అనేటటువంటి ఈ చట్టాలని అనుసరించి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేటటువంటిది ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ 1919, 1935 చట్టాల్లో ఇవి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉండాలి అనేటువంటి చెప్తుంది. ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ ఉండేటటువంటి బ్రిటిషర్స్ ఇక్కడ ఏం చేశారు, మన ఇండియాలో కూడా ఒక రకమైనటువంటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకే మన ఇండియాలో బ్రిటన్లో ఏ విధమైనటువంటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందో మన ఇండియాలో ఇప్పటికీ కూడా అదే విధమైనటువంటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉండేటటువంటిది ఏంటి అనంటే ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా ఒకరి చేతుల్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ ఒక పర్సన్ అనేటటువంటి పర్సన్కే అన్ని అధికారాలు అనేటటువంటివి ఒకరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటాయి. ఇది చాలా డేంజర్. ఒక పర్సన్ చేతిలోనే అధికారాన్ని అంతా మనం ఇచ్చాము అని అంటే అది విపత్కర పరిస్థితులకు దారి తీయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేస్తారంటే మన ఇండియాలో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ వద్దు, పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి. అది చెక్ అండ్ బ్యాలెన్సెస్ని క్రియేట్ చేస్తూ అంటే ఇక్కడ సరితూకంగా ఉంటూ ఒకరికి ఒకరి చెక్ అండ్ బ్యాలెన్సెస్ అంటే ఒకరికి అధికారాన్ని ఇస్తూ ఆ అధికారాన్ని నియంత్రించడానికి మరొక వ్యవస్థని మనం ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటేనే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము మన దేశంలో రన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేసినారు అనంటే ఇక్కడ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది ఇక్కడ నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ అలానే చేశారు, స్టేట్ లెవెల్లో కూడా అదే విధమైనటువంటి గవర్నమెంట్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ సిస్టమ్ ప్రకారము వీరు ఎలా అని అంటే ఇక్కడ ఉండేటటువంటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటి గవర్నమెంట్
పార్లమెంట్లో నేషనల్ లెవెల్ మనం తీసుకున్నామంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే స్టేట్ లెవెల్కి మనం ఇక్కడ తీసుకున్నాము అని అంటే ఇక్కడ గవర్నర్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ హెడ్గా ఉంటారు, చీఫ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ రియల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటివి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కేంద్రంలో ఏ విధమైనటువంటి అధికారం ఎలా ఉంటుందో రాష్ట్రాల్లో కూడా అదే విధమైనటువంటి అధికార వ్యవస్థ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇలా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా మనం రాష్ట్రపతి యొక్క చేతిలోనే ఉన్నప్పటికీ కూడా రాష్ట్రపతి అనేటటువంటి పర్సన్ తన విధులను ఎలా నిర్వర్తించాలంటే ప్రధానమంత్రి అధ్యక్షతలో ఉండేటటువంటి కేంద్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల ద్వారా మాత్రమే రాష్ట్రపతి అనేటటువంటి పర్సన్ తన యొక్క అధికారాల్ని తన యొక్క ఫంక్షన్స్ని నిర్వర్తించాలే తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ తన యొక్క విచక్షణతో ఇక్కడ ఉండేటటువంటి అధికారాన్ని నిర్వర్తించకూడదు అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా గవర్నర్ అనేటటువంటి పర్సన్కి ఇక్కడ మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేటటువంటివి అన్నీ కూడా గవర్నర్ చేతిలోనే ఉన్నప్పటికీ కూడా గవర్నర్ కూడా తన యొక్క విధులను తన యొక్క ఫంక్షన్స్ని ముఖ్యమంత్రి యొక్క అధ్యక్షతలో ఉండేటటువంటి మంత్రిమండలి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలను బట్టి ఆ యొక్క మంత్రిమండలి యొక్క సలహాల మేరకే గవర్నర్ తన యొక్క విధులను నిర్వర్తించాలి అనేటటువంటిది రాజ్యాంగంలో మనకి ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రెసిడెంట్ అనేటటువంటి ఈ పర్సన్ మన భారతదేశంలో ఎలా ఎలక్ట్ అయిపోతాడంటే డైరెక్ట్ పబ్లిక్ ద్వారా ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఎలక్ట్ అవ్వడం జరగదు. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఎలక్షన్ ఎలా జరుగుతుంది అని అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అని అంటే పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో ఉండేటటువంటి ఎలక్ట్ అయినటువంటి అంటే ఎన్నిక కాబడినటువంటి ఎంపీలు, ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసేసి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్ని మన భారతదేశంలో ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మనం ఇంతకుముందు లాస్ట్ చాప్టర్లోనే తెలుసుకున్నాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేటటువంటి ఈ పద్ధతి ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్ ఇక్కడ ఎలక్ట్ కావడం జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాతో ఇక్కడ తన యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్ని మనం ఇక్కడ రిమూవ్ చేయాలంటే అంటే తొలగించాలి అని అంటే మహాభినిష్క్రమణ అంటే ఇక్కడ ఇంపీచ్మెంట్ అనేటటువంటి ఒక పద్ధతి ఉండడం జరుగుతుంది. ఆ ఇంపీచ్మెంట్ అనేటటువంటి పద్ధతి ద్వారానే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్ని ఇక్కడ పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని వైలేట్ చేశారు అనేటటువంటిది ఎప్పుడైతే భావిస్తే అప్పుడు మాత్రమే ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పదవి నుంచి అతనిని తొలగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఆర్టికల్ 74 ఆఫ్ 1 అనేటటువంటిది ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆర్టికల్ 74 అనేటటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్కి సంబంధించినది చెప్పడం జరుగుతుంది. దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది హెడ్ ఆఫ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది president who shall in the exercise of his functions act in accordance with such advice only. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పడం ఏంటి అంటే ప్రెసిడెంట్ తన యొక్క విధులను ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఉన్నటువంటి కేంద్ర మంత్రిమండలి యొక్క సలహా మేరకు మాత్రమే తన విధులను నిర్వర్తించాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతోంది.
సో ఈ విధంగా మన ఇండియాలో ఈ విధమైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఫార్మల్ హెడ్గా ఉంటాడు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ రియల్ హెడ్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. లెజిస్లేటివ్ అనేటటువంటిది, ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది, జ్యుడిషియల్ అనేటటువంటివి ఇతడికి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ పార్లమెంటరీ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో రియల్ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఈ పర్సన్కి మాత్రమే ఉండడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ లోక్సభలో మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ ఎలక్షన్ ఎలా అవుతుంది? ఇండైరెక్ట్ ఎలక్షన్లో జరుగుతుంది. అదే ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పర్సన్ ఎలా వస్తాడు? లోక్సభలో మెజారిటీ పార్టీ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ మెజారిటీ పార్టీ నాయకుడే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేటటువంటిది. సో డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేటువంటి ఇక్కడ మనం తెలిసినది ఏంటి అని అంటే ప్రెసిడెంట్ అనేటటువంటి ఈ పర్సన్ ఇక్కడ హెడ్గా ఉంటాడని తెలుసుకున్నాం. ఇక్కడ డిస్క్రిషనరీ పవర్స్ అంటే రాష్ట్రపతికి ఉండేటటువంటి అధికారాలు అనేటటువంటిది తీసుకుందాం. పార్లమెంట్ అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ అనేటటువంటి ఈ పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ అయినా కూడా అది మ్యాండేటరీగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ లేనిది అది చట్టంగా మారడం జరగదు. సో మనం ఇక్కడ పార్లమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే లోక్సభ అనేటటువంటిది వస్తుంది, రాజ్యసభ అనేటటువంటిది వస్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది వస్తుంది. ఈ మూడు కలిస్తేనే మనము ఇక్కడ ఉండేటటువంటి పార్లమెంట్ అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ లోక్సభ రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ చేస్తేనే అది చట్టంగా మారుతుంది, లేకపోతే అది చట్టంగా మారడం జరగదు. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదేని ఒక అడ్వైజ్ అనేటటువంటిది ఇస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ అడ్వైజ్ అనేటటువంటిది ఇచ్చారు అని అంటే అసెంట్ అంటే తన పవర్స్ని ఇక్కడ ఎక్సర్సైజ్ చేయ ఇది న్యాయ నిర్ణయితకంగా లేదు అంటే న్యాయసమ్మతంగా లేదు అని భావించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు అని అంటే అతడు సిగ్నేచర్ ఇవ్వకోకుండా దాన్ని ఇంకొకసారి కన్సిడర్ చెయ్యండి అనేటటువంటి పంపించేటటువంటి అధికారము ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఏంటి అని అంటే కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి వీళ్ళు ఒక సలహాని తీసుకొని అది మీరు ఇలా చెయ్యండి ఈ వర్క్ని అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇస్తూ ఒక ఫైల్ అనేటటువంటిది పంపారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని మీద సిగ్నేచర్ చేసి ఆ యొక్క సలహాని పాటించవచ్చు, లేకపోతే ఈ సలహాని మీరు ఒకసారి కన్సిడర్ చెయ్యండి, నాకు ఎందుకో తప్పుగా ఉన్నట్లు భావిస్తున్నాను అని రిటర్న్ కూడా పంపవచ్చు. సో సెకండ్ ఇప్పుడు రిటర్న్ వచ్చిందని అనుకుందాం. ఫస్ట్ టైం ఇక్కడ డైరెక్ట్ సిగ్నేచర్ వచ్చిందంటే దెర్ ఈస్ నో మోర్ ఇష్యూ, అక్కడ హ్యాపీగా అక్కడ వర్క్ జరిగిపోతుంది. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్ ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వకుండా నాకు ఎందుకో కొద్దిగా డౌట్గా ఉంది అని చెప్పేసి దాన్ని రిటర్న్ పంపించాడు అని అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి అధ్యక్షతలో ఉండేటటువంటి కేంద్ర మంత్రి మండలి ఈ డెసిషన్ని వాళ్ళు ఎటువంటి మార్పులు చేర్పులు చేయకోకుండా మళ్ళీ రెండవసారి కూడా అదే విధంగా పంపారు అని అనుకుంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిటర్న్ చేసేటటువంటి అధికారం ఇక్కడ లేదు. మ్యాండేటరీగా అతడు సిగ్నేచర్ ఇవ్వవలసినదే. అంటే ఇక్కడ కేవలం ఒకసారి మాత్రమే రిటర్న్ పంపేటటువంటి అధికారం ఇక్కడ ఉండేటటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది, కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ రిటర్న్ పంపేటటువంటి అధికారం అనేటటువంటిది లేదు అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్కి వీటో పవర్ అనేటటువంటి పవర్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ సెకండ్ సారి బిల్ అనేటటువంటిది రిటర్న్ ఇవ్వడము, వీటో పవర్స్ అనేటువంటి డిఫరెంట్ టైప్స్ అండి. మనకి ఇక్కడ పాలిటీ అనేటటువంటిది అడ్వాన్స్డ్ లెవెల్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ టైప్స్ ఆఫ్ వీటో పవర్స్ అనేటటువంటిది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలోకి రావడం జరుగుతుంది. ఇది కేవలం మనం ఫండమెంటల్ పార్ట్స్ వరకు మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి అది చెప్పడం లేదు. సో వీటో పవర్ అనేటటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వీటో పవర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ వీటో పవర్ అనేటటువంటిది కొన్ని
సందర్భాలను బట్టి ఆ సందర్భానికి అనుకూలంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క వీటో పవర్ అనేటటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినరీ బిల్స్కి మాత్రమే ఇక్కడ యూజ్ చేయగలుగుతాడే కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనీ బిల్లులకి సంబంధించినటువంటి విషయాల్లో వీటో పవర్ అనేటటువంటిది యూజ్ చేయలేరు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనీ బిల్లులకి అంటే ఆర్థిక పరమైనటువంటి బిల్లులకి సంబంధించినటువంటి బిల్లులలో వీటో పవర్ ని యూజ్ చేయడం జరగదు అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వీటో పవర్ కి సంబంధించినటువంటిది ఇక్కడ చెప్తాను ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఇంతకు ముందు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో మనం ఏంటి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఒక అడ్వైస్ ఇస్తూ ఒకటి తీసుకొని పంపారు. ఇక్కడ సెకండ్ టైము అతడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది లేదు సరిగా లేదు అని చెప్పేసి అది రిటర్న్ ఇస్తే గిన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్స్ తర్వాత కేంద్ర మంత్రి మండలి అదే విధమైనటువంటి సలహా ఎటువంటి మార్పులు చేర్పులు చేయకోకుండా మళ్ళీ పంపారు అని అనుకుందాం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ మ్యాండేటరీగా సిగ్నేచర్ అనేటటువంటిది ఇవ్వాలి అని చెప్పారు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు అని అంటే ఇలా సిగ్నేచర్ ఇవ్వకుండా అంటే ఎస్ అని చెప్పకోకుండా నో అని చెప్పకోకుండా ఆ బిల్లుని మళ్ళీ రిటర్న్ పంపించకుండా తన వద్దనే హోల్డ్ చేస్తాడు. అంటే ఎటువంటి యొక్క నిర్ణయం తెలుపుకోకుండా ఎటువంటి అభిప్రాయము తెలుపుకోకుండా తన వద్దనే తన దగ్గరే ఇదే విధంగా తెలుపుకోకుండా తన దగ్గరే ఆ యొక్క బిల్లును హోల్డ్ చేస్తూ ఉంటే, ఎందుకంటే మన రాజ్యాంగంలో రాష్ట్రపతి తన యొక్క అభిప్రాయాన్ని ఇంత నిర్ణీత సమయం లోపల తెలపాలి అనేటటువంటి కండిషన్ లేదు. రాష్ట్రపతికి ఎంత సమయమైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలా ఉంటే రాష్ట్రపతి తన యొక్క నిర్ణయం తెలుపుకోకుండా ఆ యొక్క బిల్లును తన వద్దనే పెట్టుకునేటటువంటి వీటో పవర్ని మనం ఏమని చెప్తామంటే పాకెట్ వీటో అనేటటువంటిది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డిస్క్రిషనరీ పవర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత థర్డ్ డిస్క్రిషనరీ పవర్గా ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటిది చెప్తాం. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ ఉండేటటువంటి థర్డ్ డిస్క్రిషనరీ పవర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్కి ఇక్కడ ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడో అని అనుకుందాం. అది ఎలా అపాయింట్ చేస్తాడు? లోక్సభలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో ఆ మెజారిటీ ఉండేటటువంటి పార్టీ లీడర్ని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఒకవేళ ఒక పార్టీలో ఉండేటటువంటి ఒక పార్టీకి మెజారిటీగా ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏ పార్టీకి లోక్సభలో మెజారిటీ రాలేదు అని అనుకుంటే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి పార్టీ ఉంది, బి అనేటటువంటి పార్టీ ఉంది, సి అనేటటువంటి పార్టీ ఉంది. ఇక్కడ ముగ్గురికి కూడా మెజారిటీ రాలేదు. అప్పుడు ఎవరికి చేస్తాడు అని అంటే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన విచక్షణ అధికారంతో ఏదో ఒక పార్టీని గవర్నమెంట్ని ఫామ్ చేయడాన్ని ఇక్కడ ఆహ్వానం అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అతడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు అటువంటి పరిస్థితిలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అతడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్దిష్టమైనటువంటి గడువులో నిర్దిష్టమైనటువంటి సమయం లోపల ఖచ్చితంగా అతడు తన యొక్క మెజారిటీని లోక్సభలో నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రమే అతడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా తన యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. సో ఇలా ఎప్పుడైతే మెజారిటీ రానటువంటి సమయంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన విచక్షణాధికారాల్ని ఇక్కడ ఉపయోగించుకుంటాడో అని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ సమయంలోనే కొలీజన్ గవర్నమెంట్స్ అంటే కొన్ని రకాలైనటువంటి కూటములు కలిసి ఇక్కడ 2-3 పార్టీలు కలిసి ఇక్కడ 2-3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిని మనము సంకీర్ణ ప్రభుత్వాలు అని కూడా చెప్తాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి ఎన్డీఏ కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలవెన్స్ అనేటటువంటిది అంటే యూపీఏ గవర్నమెంట్స్ కానివ్వండి, ఇలా గవర్నమెంట్ అనేటటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్కి ఇక్కడ వీటో పవర్స్ అనేటటువంటివి ఉన్నాయి.
అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మెజారిటీ అనేటటువంటిది ఏ పార్టీ కూడా ఇక్కడ నిరూపించుకోలేనటువంటి సమయంలో ఏమి జరుగుతుంది అనేటటువంటి డౌట్ మీకు వచ్చిండొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రధానమంత్రి అప్పుడు ఏం చేస్తారంటే లోక్సభను రద్దు చెయ్యండి అనేటటువంటి అడ్వైజ్ ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి అడ్వైజ్ని కన్సిడర్ చేసి అప్పుడు ఉండేటటువంటి పొలిటికల్ రీజన్స్ని, అప్పుడు ఉండేటటువంటి సమాజం యొక్క రీజన్స్ని అన్నిటినీ కన్సిడర్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే ఈ లోక్సభని రద్దు చేయాలా రద్దు చేయకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని అతడు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే నామినల్ హెడ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక క్లియర్ టెన్యూర్ అనేటటువంటి 5 సంవత్సరాలు ఉంది. అదే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇక్కడ టైం టెన్యూర్ అనేటటువంటిది లేదండి. ఎప్పుడైతే లోక్సభలో వీళ్ళు మెజారిటీ అనేటటువంటిది ఉంటుందో అప్పుడు వరకు మాత్రమే ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉండగలుగుతారు. లోక్సభలో వీళ్ళకి మెజారిటీ అనేటటువంటిది కోల్పోవడం జరిగితే వాళ్ళు అధికారాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద నెక్స్ట్ పోస్ట్ ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పర్సన్ మీకు ఇక్కడికి రావడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఎలక్ట్ అవుతాడో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇలా ఎలక్ట్ అవ్వడం ఇండైరెక్ట్ ఎలక్షన్గా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లోను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లోను కాస్త డిఫరెన్స్ అనేటటువంటిది మీకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటటువంటి మెంబర్స్ని అందరినీ కలిపి ఎలక్ట్రోల్ కాలేజ్ అనేటటువంటి వర్డ్ మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో వాళ్ళందరినీ కలిపేసి ఎలక్ట్రోల్ కాలేజ్ అని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఎలక్ట్రోల్ కాలేజ్ అనేటటువంటిది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యేవారు ఎన్నిక అయినటువంటి ఎంపీస్, ఎన్నికైనటువంటి వివిధ రాష్ట్రాలలో ఉండేటటువంటి ఎమ్మెల్యేస్, వీళ్ళందరూ ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటటువంటి ఉంటాయండి. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకి ఇక్కడ అసెంబ్లీస్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమైన అసెంబ్లీ అనేటటువంటిది ఉంది. పాండిచ్చేరి అనేటటువంటిది కేంద్ర పాలిత ప్రాంతమైన అక్కడ అసెంబ్లీ అనేటటువంటిది ఉంది. వీళ్ళు కూడా ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటటువంటి ఎలక్ట్రోల్ కాలేజ్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రోల్ కాలేజ్ ఏంటి అని అంటే కేవలం ఎంపీస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మాత్రమే కలిసి ఇక్కడ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం కూడా ఇక్కడ 5 సంవత్సరాలు రావడం జరుగుతుంది. ఈ ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. అంటే రాజ్యసభ అనేటటువంటి ఈ రాజ్యసభకి చైర్మన్గా ఇక్కడ ఉపరాష్ట్రపతి తన విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రోల్ కాలేజ్ ద్వారా ఇక్కడ ఉండేటటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ పోస్టు ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సడన్గా మరణించడం కానీ లేకపోతే అతడు రిజైన్ చేయడం కానివ్వండి, ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించినప్పుడు కానీ అటువంటి సందర్భంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి తన యొక్క విధులను అంటే కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే అంతవరకు తన యొక్క విధులను ఇక్కడ ఉండేటటువంటి ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన విధులను ఇక్కడ నిర్వర్తించడం జరుగుతోంది అనేటటువంటిది ఇక్కడ మీకు తెలియజెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన యొక్క దేశంలో ఉంటారు. అంటే మన యొక్క ఎగ్జిక్యూటివ్లో హెడ్ ఫస్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ వస్తారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ వస్తారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పర్సన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. ఇది మన దేశంలో ఎగ్జిక్యూటివ్ హెడ్లో ఉండేటటువంటి ఆర్డర్గా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. సో
ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సన్ ఇక్కడ హెడ్గా ఉంటాడు అనుకున్నాం. సో ఇంతకు ముందు తెలుసుకున్నట్లే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లోక్సభలో మెజారిటీ ఉండేటటువంటి పర్సన్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఎలక్ట్ అవుతాడు అనుకుందాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పర్సనే ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్గా రావడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయిన తర్వాత లోక్సభలో ఇతడు ఏం చేస్తాడు అని అంటే తనలో ఆ యొక్క లోక్సభలో ఉండేటటువంటి ఎంపీస్లో ఉండేటటువంటి కొంతమందిని ఇక్కడ మినిస్టర్స్గా అపాయింట్ చేయించుకోవడం జరుగుతుంది. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రైమ్ మినిస్టరే సెలెక్ట్ చేసుకొని వాళ్లకు వివిధ రకాలైనటువంటి మంత్రిత్వ శాఖల్ని కూడా అలకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెజారిటీ అనేటటువంటిది వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ యొక్క స్వరింగ్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్లే కొంతమంది ఇక్కడ ఉండేటటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని సెలెక్ట్ చేసుకొని అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత వాళ్ళని అపాయింట్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళకి వివిధ రకాలైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే అధికారంలో ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎంత మెజారిటీ ఉంటే అంత మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా మన ఇండియాలో తయారు అవ్వడం ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా అయితే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటాడో రాష్ట్రాలలో కూడా అదే విధంగా ఇక్కడ గవర్నరు, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు అనేటటువంటిది అసెంబ్లీ అక్కడ ఉంటుంది. ఇక్కడ లోక్సభ అనేటటువంటిది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగానే ఇక్కడ అపాయింట్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఇది అక్కడ ఉండేటటువంటి చట్ట సభలకు వీళ్ళు బాధ్యతాయుతంగా ఉంటారు అనేటటువంటిది ఇక్కడ మీకు చేయడం జరుగుతోంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఒక పర్సన్ మనకు ప్రధానమంత్రి అవ్వాలంటే ఎంపీగా లోక్సభలో ఖచ్చితంగా కానీ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా మెంబర్ అవ్వాలా అనేటటువంటి కండిషన్ ఉందా లేదా అనేటటువంటిది మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఇక్కడ క్లారిటీగా చెప్పేది ఏంటి అని అంటే మీరు ఇక్కడ ఉండేటటువంటి లోక్సభలో మెంబర్గా కాకపోయినప్పటికీ రాజ్యసభలో మెంబర్గా కాకపోయినప్పటికీ మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటటువంటి ఛాన్స్ మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు లోక్సభలో కానటువంటి మెంబర్, రాజ్యసభలో కానటువంటి మెంబరు కూడా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇతడు ఒక ప్రధానమంత్రిగా ఎలక్ట్ అయినాడు అనంటే విత్ ఇన్ 6 monthsలో అంటే 6 నెలల లోపు ఇతడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ అతడు 6 నెలల లోపల సభ్యత్వాన్ని కలిగి ఉండలేకపోతే అప్పుడు ఏమి జరుగుతుంది అనంటే ప్రైమ్ మినిస్టర్ తన యొక్క పదవిని కోల్పోవడం జరుగుతుంది. అంటే లోక్సభలో మెజారిటీ ఉన్నా లోక్సభలో మెజారిటీ లేకపోయినా ఇక్కడ తన యొక్క పదవిని ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ కానీ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేటటువంటిది లోక్సభలో మెంబర్ కాకపోయినా రాజ్యసభలో మెంబర్ కాకపోయినా ఇక్కడ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అవ్వడం జరుగుతుంది. కానీ 6 నెలల లోపల ఖచ్చితంగా అతడు ఏదో ఒక చట్టసభలో సభ్యత్వం అనేటటువంటిది కలిగి ఉండాలి. ఒకప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటిది ఎంతమంది అన్నా ఉండొచ్చండి. అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ తన యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సంఖ్యను ఎంతవరకైనా పెంచుకునేటటువంటి అధికారం ఇక్కడ ప్రైమ్ మినిస్టర్కి ఉండేది. కానీ ఇది రీసెంట్గా మారడం జరిగినది. సైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటారు. అంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో ఏం చెప్పారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మంత్రివర్గ సభ్యుల సంఖ్యని ఇక్కడ నిర్దేశించడం జరిగింది. ఎలా నిర్దేశించారంటే మొత్తం సభ్యులలో మంత్రివర్గం యొక్క సభ్యులు 15% మించి ఉండకూడదు. అంటే లోక్సభలో రాజ్యసభలో ఉండేటటువంటి మొత్తం సభ్యులు ఎంత 500+ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఆ యొక్క 500+లో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో అందులో 15% సభ్యుల్ని మాత్రమే మంత్రివర్గ సభ్యులుగా ప్రధానమంత్రి నియమించుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఏ విధంగా జరుగుతుంది అనంటే
రాష్ట్ర అసెంబ్లీలో ఉండేటటువంటి మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారో ఆ మొత్తం సభ్యుల్లో 15% మంది సభ్యులను మాత్రమే ఇక్కడ తన యొక్క మంత్రివర్గంనిగా నియమించుకోవడానికి ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది. అంటే మంత్రివర్గ సభ్యులు మొత్తం సభ్యులలోని 15% మించకూడదు అనేటటువంటి కండిషన్ మనకు 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటుకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ విధంగా రెస్పాన్సిబుల్ ఉంటారు, లెజిస్లేచర్ అనేటటువంటిది ఎగ్జిక్యూటివ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఏ విధంగా ఈ యొక్క ప్రొసీజర్ ఉంటుంది అనేటటువంటిది నెక్స్ట్ చాప్టర్లో వచ్చేటటువంటి లెజిస్లేచర్ అనేటటువంటి ఆ చాప్టర్లో మనం ఇంకా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఈ పర్సన్ ఇక్కడ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఉంటారు అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకున్నాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ యొక్క పర్మిషన్ లేదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి వీలు లేదు. అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే అతడి యొక్క రాజీనామా, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఒక పర్సన్ అయిన తర్వాత అతడు ఇక్కడ ఉండేటటువంటి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాజీనామా అనేటటువంటిది ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఆమోదం తెలిపితేనే అతడు ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఏదేని విపత్కర పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం కానీ ప్రైమ్ మినిస్టర్ మరణించడం కానీ సంభవిస్తే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ రిజైన్ చేసినట్లే అవడం జరుగుతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడన్నా రిజైన్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఇక్కడ రిజైన్ చేసేసి మళ్ళీ కొత్త మంత్రివర్గము మళ్ళీ కొత్త ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటిది ఇక్కడ ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఈ పర్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇక్కడ లింక్గా అంటే కోఆర్డినేట్ చేసేటటువంటి పర్సన్గా కీ రోల్ చేసేటటువంటి పర్సన్గా మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఉండేటటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఈ పోస్టుని ఒక వర్డ్తో ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వర్డ్ ఏంటి అని అంటే దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ లింక్ పిన్ అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లింక్ పిన్ ఆఫ్ గవర్నమెంట్ అని ఇక్కడ ఉండేటటువంటి పిఎంని ఇక్కడ ఉండేటటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇంతవరకు మనం ప్రెసిడెంట్ ఎలా ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఎలా ఎలక్ట్ అయ్యాడు, ఏ విధమైనటువంటి విధులు ఉంటాయి, ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇది మొత్తం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైనది ఏంటి అని అంటే కీ రోల్ ప్లే చేసేటటువంటి పర్సన్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. 1989 వరకు మన ఇండియాలో సింగిల్ పార్టీని రూల్ అయిందండి చాలా వరకు. కానీ 1989 తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే కొలీషన్ గవర్నమెంట్స్ అనేటటువంటిది రావడం జరిగింది. కొలీషన్ గవర్నమెంట్స్ ఎలా వస్తాయి, ఇక్కడ ఏదేని ఒక పార్టీకి ఇక్కడ క్లియర్ కట్ మెజారిటీ అనేటటువంటిది లేకుంటే అప్పుడు కొలీజన్ గవర్నమెంట్స్ అనేటటువంటివి వస్తాయి. ఈ కొలీజన్ గవర్నమెంట్ రావడం వలన పార్లమెంటరీ ఫామ్ ఆఫ్లో ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్స్కి కొన్ని డిలేస్ అనేటటువంటివి అవ్వడం జరిగింది, కొన్ని నెగటివ్ పాయింట్స్ అనేటటువంటిది రావడం జరిగింది. అవి ఏంటి అనేటటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేటువంటి పర్సన్కి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ మెజారిటీ లేదు అని అంటే ఎన్నో రకాలైన భావ సారూప్య పార్టీలు అన్నీ కలిసేసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అని అనుకుందాం. ప్రధానమంత్రి ఇక్కడ ఏదేని నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మొత్తం అన్ని పార్టీలని సంప్రదించి ఆ తరువాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనివలన ప్రధానమంత్రి యొక్క ప్రాముఖ్యత అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా అందరి మధ్య ఏకాభిప్రాయం రాని సందర్భంలో కొన్ని రకాలైనటువంటి పార్టీలు ఏం చేస్తాయనంటే మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అనేటటువంటి వర్డ్ కూడా ఇక్కడ చెప్తాయి. ఆ వర్డ్ ఇక్కడ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ మ్యాండేట్గా రిజైన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అనంటే డెవలప్మెంట్ పాలసీస్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇవి డిలే అవ్వడం జరుగుతుంది. అంటే
ఆలస్యం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సంక్షేమ పరంగా కానీ మనం ఇక్కడ వెనుకబాటు రావడం జరుగుతుంది. అదేవిధంగా కొలిజన్ పార్టీస్ ఇక్కడ రావడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంపార్టెన్స్ అనేటటువంటిది సెంట్రల్ లెవెల్లో కాస్త ఇక్కడ డిక్రీజ్ అవ్వడం అనేటటువంటిది ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇక్కడ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అతడు ఇక్కడ డెసిషన్ అనేటటువంటిది ఇంబ్యాలెన్స్డ్గా తీసుకోలేకపోతే, అంటే బ్యాలెన్స్డ్గా డెసిషన్ అనేటటువంటిది తీసుకోలేకపోయినా నెగటివ్ ఇంపాక్ట్స్ అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇదే విధమైనటువంటి సమస్యలు కూడా రాష్ట్ర అసెంబ్లీలకి ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి వివిధ రకాలైనటువంటి పార్టీలతో ఎలక్ట్ అయినప్పుడు కూడా ఈ విధమైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్లో ఇక్కడ ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు లెజిస్లేటివ్కి ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉండి ఒక మంచి పరిపాలన అనేటటువంటిది అందించాలి, పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనకు తెలియచేయడం జరుగుతోంది. ద నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి, అంటే శాశ్వతమైనటువంటి ఎగ్జిక్యూటివ్, శాశ్వతమైనటువంటి కార్యనిర్వాహక వర్గాన్ని మనం బ్యూరోక్రసీ అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ బ్యూరోక్రసీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి పర్సన్ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటి అని అంటే గవర్నమెంట్లో ఉండేటటువంటిది ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళు మారుతూ ఉంటారు, ఒకవేళ మారకపోవచ్చు, రెండూ జరగవచ్చు. ఇక్కడ అంటే ఎంత పెద్ద పొలిటికల్ పార్టీ అయినా ఏదో ఒక సంవత్సరంలో డిఫీట్ అనేటటువంటిది అవుతుంది. ఇలా డిఫీట్ అయినప్పుడు గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించినటువంటి ఒక కరెక్ట్ ట్రైన్డ్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగంలో ఏం చేస్తున్నారంటే ట్రైన్డ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి కొన్ని సర్వీసెస్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అలా ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ అయినటువంటి గవర్నమెంట్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, లార్జ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ది బ్యూరోక్రసీ అని అంటారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ అయినటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్స్ని, ఆఫీసర్స్ని అందరినీ కలిసి మనం ఏమని చెప్తామంటే బ్యూరోక్రసీ అని అంటాం. ఇక్కడ ఉండేటటువంటి ఈ బ్యూరోక్రసీ ఆఫీసర్స్ని మనం ఏమని చెప్తామంటే మిషనరీ అని అంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మిలిటరీ సర్వీసెస్లో మిషనరీ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే మిలిటరీలో సోల్జర్స్ అనేటటువంటి వాళ్ళు డిఫర్ అవుతున్నప్పటికీ కూడా అక్కడ ఉండేటటువంటి మిషనరీ అనేటటువంటిది పర్మనెంట్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అలానే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి, పాలసీస్ని క్రియేట్ చేయడానికి, ఇక్కడ ఉండేటటువంటి లెజిస్లేచర్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన ఇండియాలో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఆల్ ఇండియా సర్వీసెస్ అనేటటువంటిది ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్కి, అంటే అధికారానికి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి బౌండ్ అవుతూ, వాళ్ళకి ఆన్సరబుల్గా ఉంటూ ఇక్కడ తమ యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి కేంద్రం యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ని, ట్రైన్డ్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేయడానికి, ఒక రిక్రూట్మెంట్ బేస్ పద్ధతిలో సెలెక్ట్ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటిది, స్టేట్ లెవెల్లో స్టేట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి స్టేట్ సర్వీస్ కమిషన్స్ అనేటటువంటివి ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బేస్ చేసుకొని గవర్నమెంట్ పాలసీస్ని క్రియేట్ చేస్తూ ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి బ్యూరోక్రాట్స్ అనేటటువంటి వాళ్ళు పొలిటికల్గా వీళ్ళు న్యూట్రల్గా ఉండడం జరుగుతుంది. అంటే ఆఫీసర్లు, ఉద్యోగులందరూ కూడా ఏ యొక్క పార్టీకి బద్దులై ఉండకోకుండా, వాళ్ళు ప్రతి ఒక్క పార్టీకి ఇక్కడ సపోర్ట్ ఇవ్వకుండా న్యూట్రల్గా, అంటే తటస్థంగా ఉంటూ తమ యొక్క విధులను నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం కొరకు వీళ్ళు సర్వీసెస్ అనేటువంటిది ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి సర్వీసెస్ని ఎలా క్లాసిఫై చేస్తారంటే 3 టైప్స్గా ఇక్కడ క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అని, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని, ఇండియన్ పోలీస్ సర్వీస్ అని, సెంట్రల్ సర్వీసెస్గా ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అని, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అని, స్టేట్ సర్వీస్గా సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్గా ఇక్కడికి రావడం
ఒక కలెక్టర్ అనేటటువంటి పర్సన్ ఉంటాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్లు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ అని అంటే వీళ్ళు ఏ రాష్ట్రంలో అయినా తమ యొక్క విధులను నిర్వర్తించవచ్చు. సెంట్రల్ సర్వీసెస్ అంటే కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే వీళ్ళు తమ యొక్క విధులను నిర్వర్తిస్తుంటారు. స్టేట్ సర్వీసెస్ అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో మాత్రమే తమ యొక్క విధులను వీళ్ళు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ లెవెల్లో ఉండేటటువంటి సర్వీసెస్ని ఇక్కడ నిష్పాక్షితంగా సెలెక్ట్ చేయడానికి యూపీఎస్సీ అనేటటువంటిది ఒక సెలక్షన్ బాడీ అనేటటువంటిది ఉంటుంది. స్టేట్ సర్వీస్ కమిషన్లో కూడా ఇక్కడ ఒక సెలక్షన్ బాడీ అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళు నిష్పాక్షితమైనటువంటి పద్ధతులతో ఈ విధమైనటువంటి సెలక్షన్ ప్రొసీజర్ చేస్తారు. ఈ సెలక్షన్ ప్రొసీజర్స్లో ఇక్కడ దళిత వర్గాల వారికి అంటే ఆదిమవాసి వాళ్ళకి, దళిత వర్గాల వారికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తూ ఈ నియామకాన్ని అనేటటువంటిది కల్పించడం జరుగుతుంది. అంటే ఒక జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అని అంటే మోడ్రన్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది మోర్ పవర్ఫుల్ ఆర్గాన్ ఇన్ గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ అనేటటువంటి దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ ఎంటైర్ ఇక్కడ ప్రజలకు ఇక్కడ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేది, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేది ఇక్కడ ఎక్కువ పవర్ఫుల్గా ఉండేది ఎగ్జిక్యూటివ్ మాత్రమే. ఇది పీరియాడిక్ ఎలక్షన్స్ ద్వారా ఇది ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ అనేటటువంటిది ఎలక్ట్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఎగ్జిక్యూటివ్కి వివిధ రకాలైనటువంటి పవర్స్ ఇవ్వడంతో పాటు వాటికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది ప్రజల సంక్షేమాన్ని చూస్తూ తమ యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.